భీమిలి తగరపల్స ఆంధ్ర బాప్టిస్ట్ చర్చిలోని సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజాశాంతి పార్టీ అధినేత కె పాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీలో ఉన్న పెద్ద పెద్ద నాయకులే భయంతో భక్తితో నా దగ్గరికి వస్తున్నారు. అమెరికానికి వెళ్లి స్పీచ్ ఇస్తే 15 కోట్లు నాకు ఇస్తారు. గెలిచాక ఉచిత విద్యా వైద్యం కల్పిస్తారు. సంవత్సరానికి ఒక్కో వాటికి ₹1 కోటి ఖర్చు చేస్తా. తెలంగాణ రేవంత్ రెడ్డి అసెంబ్లీకి ఇంటికి పిలిపించుకున్నారు. రానున్న ఎన్నికల్లో తగరపల్స నుంచి పోటీ చేస్తా. ఎవరిని మత మార్పిడి చేయమని నేను చెప్పను. ప్రజలు కోరిక మేరకు తగరపల్సలు త్వరలోనే పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నాం. అందరూ కలిసి మోదీకి గుణపాఠం నేర్పిద్దాం. బాబు జగన్ పార్టీలు ఎన్డీఏలోని కలపడానికి సిద్ధంగా ఉన్నాం. ఆంధ్రలోని అధికారంతో లక్షల కోట్లు వరకు తీసి విగ్రహాలు పెడుతున్నారు. రాజకీయంగా వాడుకుంటున్నారు. ప్రజలెవరూ కూడా మారిపోయారు. ఇచ్చిన హామీలు జగన్మోహన్ రెడ్డి నెరవేర్చారు. జన సైనికులు అమ్ముడుపోయాయి. కాపులు కావాలా, కేఏపాలు కావాలా, మణిపూర్లోని క్రైస్తవుల మీద దాడి జరిగితే జగన్ ఎందుకు ఖండించలేదని వ్యాఖ్యానించారు. అంటే 200 క్రూసేడ్లతో సమానం. ప్రతి మీటింగ్ లో అప్పుడు ఎలాగో కులాలకు అతీతంగా నేను ఒక బీసీ కాపుడు అయినప్పటికీ దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకుని కులాల అతీతంగా పోరాడాను. గౌరీ కట్నంకి వ్యతిరేకంగా పోరాడాడు. అలాగే లంచానికి వ్యతిరేకంగా పోరాడాడు. ఇప్పుడు అదే పోరాడుతున్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే 150 కోట్ల మంది ఉన్న ప్లాట్ఫామ్ ఇచ్చేసాడు మీడియా ద్వారా. మీరు అర్థం చేసుకోవట్లేదు. కొంతమంది మీరు అర్థం చేసుకున్నారు కనుక ఇక్కడికి వచ్చారు. మీరే రియల్ హీరోస్. ఎందుకంటే దేవుడు ఏమన్నాడు నాన్నజీ, ఒకడు 1000 మందిని తడిమెదరు, ఇద్దరు 10,000 మంది. ఎక్కువ చదువు 10,000 అంటే మనందరం కలిస్తే 10,000 అయిపోయింది. అది నాకు, నా భార్యకి, నా 3 పిల్లలకి, నా 3 మనవలకి సొంత ఇల్లు కానీ సొంత కారు కానీ ఎక్కడా లేదు. నేను ₹1,00,000 నా కుటుంబానికి ఎవరికి ఇవ్వలేదు. దేవుడి నాకు నా ద్వారా 5 లక్షల కోట్లు రాష్ట్రంలో ఉన్న ప్రజలకు, ఈ చుట్టుపక్కలే 10,000 మంది వితంతులకు ప్రతి నెల విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలోనే 10,000 మంది వితంతువులు, 1000 మంది అనాథులకు, 1000 మంది దైవజనులకు, 100 NGOs కి, డాక్టర్లు, ఇంజనీర్. ఎగ్జాంపుల్ శ్రీకాకుళం ఎర్రన్నాయి ఎమ్మెల్యే నుంచి మంత్రి, ఎంపీ నుంచి సెంట్రల్ మినిస్టర్ అవడానికి కారణం మేము. రాజశేఖర రెడ్డి గారు 108 తేలా మేము తెచ్చాం 30 సంవత్సరాల క్రిందట. మంచి వ్యాన్ కొనిచ్చేసాం. దానికి డ్రైవర్లు, ఖర్చులు, సెలవులు, మందులు అన్నీ ఫ్రీ. 7 ప్రాజెక్టులు ఇచ్చాం ఎర్రనాయుడు గారికి. చెప్పుకోవాలి. దైవజనుల్లో ప్రతి చర్చి నుండి 10 నుంచి 100 మంది వితంతులు లిస్ట్ ఇచ్చి మంత్రి అప్పుడు పంపారు. వీళ్ళెవరు ఈ విటూ పెన్షన్ స్టార్ట్ చేయకముందు నేనే, అప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇదేంటంటే సార్ 50,000 మంది మీడియా మిత్రులకి స్పేస్ ఇవ్వండి, మీరు